ఏంటోనండి. ఈ మధ్య పెళ్ళిళ్ళు అయినా, పేరంటాలు అయినా, చిన్న పండగలైనా, పెద్ద పండగలైనా, చిన్న కార్యాలైనా, పెద్ద కార్యాలైనా ప్రతి దానికి ప్లాస్టిక్ వినియోగం అనేది అమాంతం పెరిగిపోతూ ఉంది. దానికోసమే ఈరోజు మా ఊర్లో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగానే మా గ్రామ పెద్దలతో పాటు మా ఊరి స్కూల్లో చదివే చిన్నపిల్లలు కూడా పాల్గొన్నారు. ఇంకొక విషయం ఏంటంటే రేపు మా ఊర్లో కాపీ రైతులందరినీ విజిట్ చేయడానికి నాంది సంస్థ నుండి ఫారినర్స్ వస్తున్నారు. దానికోసమే ఈ హడావిడి. The next day. మన ఇండియాలో ఏ ఏ పంటలు పండిస్తారో చూపించడం కోసం మా గ్రామంలో దొరికే పంటలను సేకరించి ఈ టేబుల్లో పెట్టాము. ఈ టేబుల్లో ఏ ఏ పంటలు ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను. మనం పండించే కాఫీ పళ్ళే కాకుండా మొక్కజొన్న, మినుములు, మిరియాలు, మిరపకాయలు, సామలు, ధాన్యం, బొస్తర్లు, రాజ్మా, వేరుశనగలు, చిక్కుడుకాయలు, అల్లం, తిమ్మిరికందులు, ఎండు పసుపు, అలసందులు, చోళ్ళు, నిమ్మకాయలు, పసుపు, అరటిపళ్ళు, పనసకాయలు, కొండకందులు, టమాటా, కొర్రలు, రెడ్ రాజ్మా, నాగలిదుంప, తీయదుంపలు, చామదుంపలు, బొప్పాయి, గుమ్మడికాయ ఇలా అనేక పంటలను తీసుకొచ్చాము. సో మన అతిథులు అయితే వస్తున్నారు. మన మర్యాదలు ఏంటో వాళ్ళకి చూపిద్దాం. మన గిరిజన సాంప్రదాయం ప్రకారం డప్పులతో స్వాగతిద్దాం. ఇప్పుడే ఫారినర్స్ కారు మా ఊర్లో రీచ్ అయింది. మేము ఎదురు చూస్తున్న అతిథులు అయితే వచ్చేసారు. సో మన మర్యాదలు ఏంటో చూపిద్దాం. మన ట్రెడిషనల్ డ్యాన్స్ అయిన దింసా వాళ్ళకు ఎంతో ఇష్టమంట. మనతో పాటు వాళ్ళు కూడా దింసా వేశారు. చాలా ఖుషి అయ్యారు. అన్నీలో ఎక్కడ తెలుసా? ఈ అక్క పేరు చెర్రీ. ఓకే, ఆమె అమెరికా నుంచి వచ్చారు, ఆయన జపాన్ నుంచి వచ్చారు, ఈయన కొరియా. ఓకే, వీళ్ళందరూ కూడా మనం ఇస్తున్నటువంటి కాఫీని కొనుగోలు చేస్తున్నటువంటి వారు. ఓకే, అయితే కాఫీ వాళ్ళకి గింజలు మనకి అక్కడికి ఏం వెళ్తుంది, మనం చేసినటువంటి పార్చ్మెంట్ బ్రౌన్ కాఫీ వెళ్తుంది. అవునా? సో ఎలా పండిస్తున్నారు ఏంటో లాస్ట్ టైం కూడా వచ్చాం, కింద సంవత్సరం వచ్చారు కదా, అలాగే ఈ సంవత్సరం కూడా ఇవన్నీ జేఎన్ ఈ సంవత్సరం ఫస్ట్ టైం అనమాట ఇండియా రావటం. ఆ కొరియా నుండి ఇవన్నీ ఫస్ట్ టైం. ఇవన్నీ ఏం చేస్తారంటే మొత్తం అన్ని దేశాలు కూడా చాలా దేశాలు తిరిగారు. ఇథియోపియా అని, సౌత్ ఆఫ్రికా, ఓకే, బ్రెజిల్, ఇలాంటి ఎక్కడెక్కడైతే కాఫీ పండిస్తారో ఆ దేశాలన్నీ కూడా తిరిగి అక్కడ ఏ విధంగా పనులు చేస్తారో అవన్నీ కూడా తెలుసుకున్నారు. అయితే ఆయన చూసినటువంటి కాఫీలన్నిట్లో మన ఇండియా నుంచి వచ్చినటువంటి కాఫీ చాలా వరకు బాగుంది. అలాగా కాఫీ గురించి ఇక్కడ ఎలా పండిస్తాము, ఇక్కడ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా సరదాగా చూడడానికని ఇవన్నీ రావడం జరిగింది. ఇవన్నీ పేరు సెయ్యి. ఓకే, అక్క ఉన్నారు కదా సెరి అక్క, ఈవిడ మన తరపునే ఉంటారు ఎప్పుడు కూడా.
పిల్లలు బాగా చదువుతున్నారా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఎగ్జామ్ లో వచ్చినటువంటి మార్కులు అనే కదా. నాకు 100కు 100 వచ్చాయంటే షూస్ కాపీ కొట్టిన వేరే విషయం, కానీ బయటవాడు ఏమనుకుంటాడు, బాగా చదువుతుంది అనుకుంటున్నా. అలాగే ఏ విధంగా అయితే మార్కులతోని మన యొక్క చదువుని చెప్తామో అలాగే మన యొక్క కాఫీకి కూడా ఎగ్జామ్ పెడతారు. ఓకే, ఈ పెట్టినటువంటి కాఫీని రోస్ట్ చేసి మొత్తం తాగి అందులోని ఏ విధంగా ఉంది అవన్నీ కూడా చూసి చెప్తారు. ఈ ఎక్కదనమాట. మనం ఇచ్చినటువంటి ప్రతిరోజు కాఫీని రోజుకి ఒక 100-200 కాఫీలు తాగి వాళ్ళ రుచి చెప్పి, ఇగో ఈ కాఫీలో ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది, ఓకే ఇందులో ఈ న్యూట్రిషన్స్ ఉన్నాయి, ఇందులో ఫ్రూటీ ఫ్లేవర్ ఉంది, ఇలాంటివన్నీ కూడా ఆవిడ చెప్పి దానికి మార్కులు ఇస్తారు అనమాట. అర్థమైందా? ఈ అక్కగా ఇచ్చినటువంటి మార్కులు బట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఇగో ఇది బాగుంది కాఫీ అంటే అది తీసుకుని వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ అక్క మన తరపు నుంచే ఉంటారనమాట. ఓకేనా? ఇవన్నీ అంటే కాఫీ పట్టుకుని వెళ్తారు కొనేది, ఆయన్ని కూడా కాఫీ కొనేది. ఆ అన్ని ఎక్కడి నుంచి వచ్చారు? జపాన్ నుంచి వచ్చారు. ఓకేనా? అన్ని ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తుంటారు. ఆయన గత 4-5 సంవత్సరాలు బట్టి మన దగ్గర వస్తున్నారు. ఇవన్నీ మాత్రం రావడం ఫస్ట్ టైం. ఓకే, అలాగే కొన్ని ఏవో మీరు పండించిన పంటలన్నీ పెట్టారు కదా, అక్కడ కొన్ని పెట్టారు చూడడానికి అని చెప్పాను. అలాగే వాళ్ళకి ఏదైనా డౌట్లు అంటే మీరు ఎలాగ వెళ్తారు, ఎక్కడ ఎన్ని గంటలకు వెళ్తారు ఏంటని అడిగితే కూడా చెప్తారని చెప్పాను. ఓకేనా? సో ఒకసారి ఎలాగ వస్తే ఇది చూపించి ఒక్క 10 నిమిషాలు కూర్చొని మాట్లాడేసి మనం వెళ్ళిపోతాం. ఓకేనండి? See how orange that is. You put it in rice, it adds beautiful colors to it. Good, I need. Yeah, already they put it in. First, I would like to thank you for the really wonderful musicians. Special appreciations for the music we had and for the dancing we had. For our visitor from Korea, this is his first time to India, and for our Japan coffee buyer is maybe his 3rd or 4th time to India. And for myself, when I see all of you, I feel like your family. And our appreciation really for the hard work that you do in producing the quality of coffees. మా గ్రామంలో ఉన్న కాఫీ రైతులు అందరితో మాట్లాడిన తర్వాత కాఫీ తోటకి తీసుకెళ్తున్నాము. ఎందుకంటే కాఫీ పళ్ళను ఎలా సేకరిస్తాము, ఎలా పండిస్తాము, దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి అయితే తీసుకెళ్తున్నాము. Anyone have to taste? You want to try? Is it safety? 100%. Well, whatever's in it, the alcohol will kill it strong. చెర్రీ మేమైతే నేను నడవలేను, నా వల్ల కాదు, బాగా అలసిపోయాను, మీరు వెళ్ళి చూసి రండి, నేను ఇక్కడే ఉంటాను అనేసి చెప్పారు. చెర్రీ మేము ఐఫోన్ పట్టుకొని ఉంది. నాకు తెలిసి అది 15 Pro Max మోడల్ అనుకుంటా. ఆ ఫోన్ని చూడగానే నాకు కూడా కొనుక్కోవాలి అనిపించింది. కానీ ఏం చేస్తాం, డబ్బులు లేని వాళ్ళు డబ్బులు లేనట్టే ఉండాలి. కానీ మ్యామ్ అయితే ఫొటోస్ తీయమని ఫోన్ ఇచ్చారు. ఫోన్ పట్టుకున్నప్పుడు ఏదో తెలియని వైబ్రేషన్ అన్నమాట. ఇప్పుడు మేము కాఫీ తోటలో ఉన్నాము. కాఫీ తోటలో ఏ విధంగా ఉంటుందో అవన్నీ చూస్తున్నారు. What is the variety? It's selection 795. Selection 9. It's traditional variety in India. Yes. పాడు ఉంచే ఏవో మండాలో నేను ఉంచే ఏవో సార్ అదిగో మా వాళ్ళకి చెప్తున్నాను పాడండి, పాడేస్తే ఒక పాట అంటే ఇంకా విన్నాలేను. ఎలా మేడం? మొత్తానికి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మంచి విజిట్ జరిగింది మా ఊర్లో. సడన్గా ఫారినర్స్ మా ఊరు రావడము, తోటకి ఇలా డ్యాన్స్లు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. వచ్చే దారిలో ట్రీ మిల్క్ చూసారు, అదేనండి జీరుగు కళ్ళు. మీరందరూ చాలాసార్లు ట్రై చేసి ఉంటారు. సో వాళ్ళ ఎదురుగానే తీసి వాళ్ళకు ఇవ్వడం జరిగింది, వాళ్ళు తాగడం జరిగింది. సో కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు, చాలా బాగుందని ఇచ్చారు. ఇంకా తాగుతారా అనేసి అంటే లేదు, ఎక్కువ తాగకూడదు, ఏమవుతుందో ఏటో అనేసి భయపడ్డారు. Oh, you drank the whole thing. Oh. You want some more? Another variety. Same. Come by. One more?
It's okay? All right. Different flavor. More like natural. సో చూసారు కదా ఇవాల్టి వీడియో. ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే కొత్త వ్యక్తులు నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.